మన చుట్టూ పొంచి ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. తీవ్రవాదులు గతంలో లాగా లేరు. ఎత్తుకు పై ఎత్తేస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు భారతదేశాన్ని వినాశనానికి భారీ విధ్వంసాన్ని గురి చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా చెప్తున్నారు, గ్రహాలు అనుకూలంగా లేవు, తీవ్రవాదం ముప్పు పొంచి ఉంటుంది. పెద్ద పెద్ద మహానగరాలకు జంట నగరాల నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఫుడ్ తీసుకోవాలనుకున్నా, ఎక్కడైనా సరే మీరు ఏమైనా తీసుకుని తాగాలనుకున్నా, తినాలనుకున్నా జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ ఈ ఉగ్రవాద చర్యలు ఈ మధ్యనే మనం చూస్తున్నాం. వైట్ కలర్ టెర్రరిజం అనేది కొత్త కోణంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని ప్రజలందరూ గుర్తించాలి. ఇదంతా అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. మనము ఎక్కడైనా సరే అనుమానితంగా వస్తువులు కనిపించినా, అనుమానితంగా వ్యక్తులు కనిపించినా ఖచ్చితంగా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మనం ప్రస్తుతం ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏ వస్తువులు ఎవరితో కొనాలో, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అని చెప్పేసి చాలా మంది అపనమ్మకంలో, ఒక భయాందోళనలో ఉంటారు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి మనం కొనడం, తినడం చేయాలి. ఈ స్టేట్మెంట్ సరైనదా కాదా అని ఒకసారి ఆలోచన చేస్తే ఒకవైపు సరైనది అనిపిస్తుంది, మరోవైపు సరే కానిది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల మధ్యలో మనం నివసిస్తూ, ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ, ప్రజల్ని నమ్మాలి నమ్మకూడదు అనేది మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం కొత్త వ్యక్తులతో తీసుకోకపోవడం, కొత్త వ్యక్తులు ఏదైనా ఇచ్చినప్పుడు మనం తీసుకోకపోవడం, మనకేదైతే నమ్మకస్తులనే అనిపించినప్పుడు వాళ్ళతో కొనడం అలాంటివి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం తెరపైన ఇప్పుడు వైట్ కాలర్ ఈ ఉగ్రవాదం అనేది ముసుగులో ఎవరు ఏం చేస్తారో మనకు అంతుపట్టని ఒక ప్రశ్నార్థకంగా మిగులుతుంది. కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. మొన్ననే మనం చూసాం, హైదరాబాద్ నగరంలో ఒక కూల్ డ్రింక్స్లో మత్తు మందుని సప్లై చేసి ఒక 5-6 మంది స్పృహ కోల్పోవడం మనం గమనించాం. కాబట్టి మనం ఎక్కడైనా షాపింగ్స్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే జంట నగరాల నుంచి మహానగరాలకు వెళ్ళినా ఆ ప్రాంతంలో మనం ఎంత తీసుకోవాలి, ఎక్కడ కొనాలి, ఏవి తాగాలి, ఏవి లేదనేది ఖచ్చితంగా 1-2 సార్లు గుర్తించుకొని మరీ జాగ్రత్త పడడం చాలా వరకు మంచిదని ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక చిన్న అలర్ట్ని జారీ చేస్తున్నాను. మన భారతదేశంపై భవిష్యత్తులో ఎప్పుడు కూడా తీవ్రవాదం అనే కోణంలో మన భారతదేశంలో కనబడకూడదని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వీటిని ఖండించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.